అందరికీ మరణాత. ప్రభునందు ప్రియులరా, దేవుని వాక్యములోని పాత నిబంధనలో కూడా దేవుని సంగతులు మన సంగతులు. దేవుడు అనగా త్రిత్వదేవుడు, తండ్రి అయిన దేవుని సంగతులు, కుమారుడైన దేవుని సంగతులు, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క సంగతులు. అలాగుననే ఈ రక్షణ పొందికలో, ఈ రక్షణ ప్రక్రియ నెరవేర్చు వైనములో, విధానములో త్రిత్వదేవుడు మన కొరకు ఎలాగూ పాటుపడుతూ ఉన్నారు, ప్రయాసపడుతూ ఉన్నారు అన్న సంగతిని దేవుని యొక్క వాక్యము చక్కని పోలికగా కొందరి జీవితములలో తేటపరుస్తూ ఉన్నది. పిల్లరా, మనం గత కొన్ని వారములుగా ఇస్సాకు యొక్క వివాహమును గూర్చి ధ్యానము చేసుకుంటూ ఆహ్లాదమైన వివాహము అను ఈ శుభ పరిణామములో కూడా సంఘము యొక్క వివాహము, సంఘవరుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క రూపము, అబ్రహామును తండ్రి అయిన దేవుని యొక్క సాదృశ్యము, పరిశుద్ధాత్మ తండ్రి అను ఏలియాజరు యొక్క చక్కని ప్రతీక మనం స్పష్టముగా ధ్యానము చేసుకుంటూ ఆనందిస్తూ ఉన్న తరుణములో ఈ దినం మరికొన్ని విషయాలు క్లుప్త సమయములో మనం ధ్యానం చేసుకుందాం. ఏలియాజరు అను దాసుడు అబ్రహాము గారి యొద్ద ప్రమాణము చేసి, అబ్రహాము, మీరు పెద్దవారయ్యా, మీరు బహుకాలము గడిచిన వృద్ధులయ్యా, మీ కుమారుడు ఇస్సాకు మీకు వారసుడు కాబట్టి మీ మాటను బట్టి నేను ఇస్సాకుకు తగిన వధువు నేను తీసుకొని వస్తానని ప్రమాణము చేసి, పిల్లర అబ్రహాము యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఎక్కడ కూర్చున్నారు? బావి యొద్ద కూర్చున్నారు. ప్రమాణము చేసిన ఏలియాజరు ప్రమాదములో పడకూడదంటే ఏలియాజరు చేయవలసినది ప్రార్థన. పిల్లరా, నేను అబ్రహామునకు ఇచ్చిన ప్రమాణము ఎలాగూ నెరవేర్చగలను? అసలే నా యజమానుడు విశ్వాసపరుడు, భక్తిపరుడు, ఐశ్వర్యవంతుడు, దేవునికి ఇష్టడు, దేవుని మాట చొప్పున తూచా తప్పకుండా నెరవేర్చిన వాడు. ఇస్సాకు కూడా యవనస్తుడు, సద్గుణశీలుడు. నాకు గొప్ప కొండంత భారము, బాధ్యత అప్పగించిన తరుణములు ఎలాగూ నేను నెరవేర్చగలను అన్న విధానములో తబ్బిబ్బు అయిపోతూ ఉన్న ఏలియాజరు చెప్పండి ఏం చేస్తున్నాడు? చెప్పాలందరూ ఒకసారి ప్రార్థన. బహుశా ఏలియాజరే ప్రార్థన చేయకపోతే ప్రమాదములో పడిపోయేవాడు. తన యజమాని ఇంటికి తగని వధువును తీసుకుని వెళ్ళేవాడేమో. అందుచేత ఏలియాజరే దేవునికి పరీక్ష పెట్టాడు. ఏలియాజరు ఎవరికి పరీక్ష పెట్టాడు చెప్పండి? దేవునికే. వినండి, అబ్రహాము ఏలియాజరుకు పరీక్ష పెడితే ఏలియాజరు ప్రార్థన ద్వారా ఎవరికి పరీక్ష పెట్టారు? దేవునికి. దేవా, నేను ఈ బావి యొద్ద ఉన్నాను, ఎవతే అయితే, ఏ అమ్మాయి అయితే బాబు నువ్వు నీళ్లు తాగు, నీ ఒంటెలకు కూడా నేను నీళ్లు పోస్తాను అంటదో ఆమెయే ఇక నా యజమాని ఇంటి కోడలు. తటాస్తు తదాస్తు అంతే. దీంట్లో ఇంకా మారు మాట లేదు. దేవుని సంకల్పం ఎంత అద్భుతమో మనం ఇక్కడ చూస్తే ఎవరు వచ్చారు చెప్పండి? రెబకా, అబ్రహాము యొక్క స్వజనుడైన బెతుయేలు, నాహోరు ఇంటి బిడ్డ అయి ఉన్న రెబకా
దేవుని సంకల్పం మన జీవితంలో ఎప్పుడు కూడా ఏమవుతుంది చెప్పండి? తారుమారు కాదు. సరే, ఈ క్రమంలో రెబెకా ఒంటెలకు నీళ్లు పోసింది. ఎలియాజర్ మరి ఆభరణాలు ధరింపచేశారు. తర్వాత అడుగుతాడు, అమ్మా ఈ రాత్రి మీ ఇంటికి రావచ్చా? ఇప్పుడు ఎలియాజరు గారు సేద పొందవలసిన వారై ఉన్నారు. ఎక్కడ సేద పొందాలా? ఇదొక ప్రశ్న. ఈ ప్రశ్నకు రెబెకా వద్ద జవాబు దొరుకుద్దా అని ఎలియాజరు ఏమంటున్నాడు, అమ్మా మేము ఈ రాత్రి బస చేయుటకు మరి నీ వద్ద ఏమైనా అవకాశము ఉన్నదా? చదువుకుందామా వాక్య భాగము. నీవు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పుము. నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అని అడిగెను. మీ ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అని అడిగెను. స్థలమున్నదా? పిల్లరా, పరిశుద్ధాత్మ తండ్రి మన ఆత్మ అను ఇంటిలో వాసము చేయుటకు, మన హృదయములో వాసము చేయుటకు స్థలమున్నదా అని అడుగుతూ ఉన్నారు. స్థలమున్నదా అని పరిశుద్ధాత్మ తండ్రి అడుగుతూ ఉన్నప్పుడు మనం ఏం జవాబు చెప్తున్నాం? లేదయ్యా, నా కష్టాలకి, నా కుటుంబానికి సంబంధించిన ఆలోచనలకి, నా బాధలకి, నా దుఃఖాలకి, నా బాకీలకి, నా చీటీలకే నా హృదయమే సరిపోటల్లా. నా హృదయమంతా దేంతో నిండి ఉంది? నా కష్టాలతో, నా బాధలతో, నా రోగాలతో, నా బాకీలతో రుణం ఉంది, నిండి ఉంది. ఇంక నీకెక్కడ స్థలం ఉందంటే పరిశుద్ధాత్మ తండ్రి రాగలరా? చెప్పండి, రాగలరా? మాట్లాడలే, మీరు రాగలరా? రాలేరు. పిల్లరా, రెబెకా వధువు కాబట్టి రెబెకా ఆతిథ్య గృహము నుండి వెలువడిన ఒక పెండ్లి కుమార్తె కాబట్టి ఎలియాజరును సంతోషముతో ఆహ్వానించినది. అలాగే నేడు వధువు సంఘము కూడా సంతోషముతో ఎవరిని ఆహ్వానించాలి చెప్పాలా? పరిశుద్ధాత్మ తండ్రి. చెప్పండి అందరూ ఒకసారి, ఎవరిని ఆహ్వానించాలా? పరిశుద్ధాత్మ తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రికి ఎక్కడ మనం స్థానం ఇవ్వాలా? మన హృదయములో. అందుకే తనువు నాది ఇదిగో గైకొనుమి అను పాటలో, దేవా ఇదిగో నీకే నా హృదయమనో సింహాసనము. అందరూ చెప్పండి, నా హృదయమనో సింహాసనము. తరువాత మనం చూసినట్లయితే 25వ వచనములో, మరియు ఆమె మా యొద్ద చాలా గడ్డియు, మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నవి అనగా, ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి. ఆగండి. ఇక్కడ దేవుడు తన ప్రార్థనను నెరవేర్చినందుకు, తన హృదయ ఆలోచన సఫలపరచినందుకు, చెప్పండి, ఎలియాజరు ఏం చేస్తున్నారంట? తల వంచి దేవునికి నమస్కారం చేస్తున్నారు. ఇప్పుడే మనం స్తుతి ప్రార్థన చేసుకున్నాం. దేవా, సృష్టి అంతటితో మేము కలిసి నీకు నమస్కారము చేస్తున్నాం. దైవజనులు అక్కడ మన కొరకు రాసిన మాట నమస్కారము, 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 నమస్కారము. పిల్లరా, నమస్కారములో ఉన్న గొప్ప సంస్కారము ఏంటి అనగా,
నమస్కారము చేయనప్పుడు మనం మనస్సుతో నమస్కరిస్తాం. అంటే దైవజనుడు రాశారు, మనస్కరించి నమస్కరిస్తాం. నమస్కారములో ఉండవలసినది మనస్కారము. మనస్కారము అనగా మనస్సుతో సత్కారము, మనస్సుతో గౌరవము, మనస్సుతో మ్రొక్కుట. కాబట్టి పిల్లరా, ఎలియాజరు తల వంచి దేవునికి మ్రొక్కాడు. తర్వాత మీకు చూపిస్తాను, నా గుర్తు చేయండి. దేవుడు తన కార్యమును పరిపూర్ణముగా సఫలపరిచినప్పుడు ఎలియాజరు గారు ఏం చేస్తారంటే సాష్టాంగ నమస్కారము చేస్తారండి. చెప్పండి, ఏం చేస్తారు చెప్పండి? ఒకసారి చూపించేస్తాను, ఇంకెందుకు మీకు పని నాకు పని. 52. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారము చేసెను. చూసారా, యెహోవాకు సాష్టాంగ నమస్కారం. ఇక్కడ 2 నమస్కారాలు చూస్తున్నాం. ఒకటి తల వంచి నమస్కారము. తన కార్యము 50% అయినందుకు చెప్పండి ఎలియాజరు ఏం చేస్తారు చెప్పండి? తల వంచి నమస్కారం. ఇది ఏ నమస్కారం? 50% నమస్కారం. చెప్పండి అందరూ ఒకసారి, ఏ నమస్కారం? 50% నమస్కారం. దేవుడు మన కార్యమును సఫలము చేసిన సమయమున మనం దేవునికి నమస్కారం పెడుతున్నామా? పెట్టాలి. రెండవది, తన కార్యం 100% నెరవేరినప్పుడు ఎలియాజరు గారు ఏం చేస్తున్నారు చెప్పండి? సాష్టాంగ నమస్కారం. సాష్టాంగము అంటే పిల్లరా, శరీరమంతా కూడా నేలకి ఆనేలాగా. అంటే దేవా, నీకు మొదట తలతోనే గౌరవం సమర్పిస్తున్నాను. ఇప్పుడు నా తనువంతటితో నేను నీకు గౌరవం సమర్పిస్తున్నాను అంటారు. ఎవరు చెప్పండి? ఎలియాజరు. పిల్లరా, అసలు మనకు దేవునికి నమస్కారము చేయటం అనే అలవాటు ఉందా? లేవంగానే మొదట దేవుని స్మరించి ఆ వెనుక మీ పనులు చెయ్యుట అన్ని పనులకు మించిన మంచి పని అవుట అని దైవజనుడు సెలవిచ్చాడు. కాబట్టి దినములో మనము చేయవలసిన మొట్టమొదటి పని చెప్పండి అందరూ ఒకసారి, దేవుని స్మరించి ఆయనకు నమస్కారము చేయుట. దేవుని స్మరించి నీవు దేవునికి ఉదయాన్నే నమస్కారము చేస్తే నీవు దినములో చేసిన మంచి పనుల్లోకెల్లా గొప్ప పని ఏ పని? దేవునికి నీవు మనస్సుతో చేసే నమస్కార పని. ఇంకా నీకు దేవుని మీద పరిపూర్ణ కృతజ్ఞత, ఆనందం, సంతోషం, దేవుని ఎడల నీకు భక్తి భావం ఉందా? నీ సన్నిధి గదిలో ఏం చెయ్యి? సాష్టాంగ నమస్కారం చేయి. తప్పు లేదు, ఎవరైనా చూస్తారేమో అని సిగ్గుపడవలసిన అవసరం లేదు. అది ఎవరికి సంబంధించింది? నీకు చెప్పండి, దేవునికి సంబంధించింది. పిల్లరా, గడ్డి అనగా చెత్త, మేత అనగా మేత. వినండి, ఎందుకు ఈ మాట వివరిస్తూ ఉన్నానంటే వాక్యం బట్టి నేను మీకు ఈ మాట వివరించవలసి వచ్చింది. ఇక్కడ హెబ్రీ బైబిల్ మీకు చూస్తే వ్రాయబడిన మాట, పిల్లరా, టే బెన్ అంటే గడ్డి. ఈ గడ్డికి ఉన్న వేరే పదము వినండి వినండి వినండి, వేరే పదము పొట్టు. పొట్టు, చాఫ్, పొట్టు.
సరే, ఈ పొట్టు అనే మాట చాలాసార్లు వ్రాయబడి ఉంటుంది. ఒకసారి యోబు గ్రంథం 21:18 చూద్దాం. ఈ సందర్భంలో వారు తుఫాను ఎదుట కొట్టుకొని పోవు చెత్తవలెను. చెత్త చూసారా? ఎంత మీకు చెప్పాను, చూసారా? చెత్త. గాలి ఎగురగొట్టు పొట్టు వలెను ఉండునట్లు పొట్టువలే. ఆయన కోపపడి చాలు చాలు చాలు. పొట్టు పొట్టు. కాబట్టి మొదటి మాట పొట్టు. మా ఇంట్లో పొట్టు ఉంది అంటే గడ్డి ఉంది. ఇందాక మీకు చెప్పాను, చూసారా? ఏమన్నా గట్టిగా చెప్పండి అన్నమాట. చెత్త చెత్త. ఇంకా ఏముంది? మేత. ఒకసారి అందరూ చెప్పండి. రేపక ఏముంటుంది? మా ఇంట్లో చెత్త ఉంది, మేత ఉంది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, చెత్త ఎందుకు? ఏమ్మా, ఇంకొక మాట మీ క్లూ ఇస్తున్నా. ఒంటెలకి చెత్త ఎందుకు? చెత్త ఎందుకంటే పేడేయటానికి. అర్థమైందా? అది బైబిల్ చెప్పే మాట, నేను చెప్పేది కాదు. కాబట్టి రెబెకా శుద్ధి గలది. ఒంటెలు పేడేస్తే నేను ఎత్తుతానులే అంటల్లా. ఒంటె పేడ కూడా నా ఇంట పడకుండా ఆ ఒంటె కూడా పేడ ఎక్కడ వేయాలా? చెత్త మీద వేయాలా? నాకు మనసు తట్టింది. ఏందబ్బా, బైబిల్లో గడ్డి మేత అని రాయబడి రెండు ఒకటే కదా, రెండు ఎందుకు 2 సార్లు 2 మాటలు రాశారని మా బుర్రలు కాస్త ఎక్కువ పని చేస్తాయండి అని చేత పరిశోధించడం మొదలు పెట్టా. ఇక్కడ ఏదో ఉంది, ఏదో కిటుకుంది ఇక్కడ. ఎందుకంటే ఒక భక్తుడు రాశారు, చెత్త ఎందుకంటే రెట్ట కొరకు, మేత ఎందుకంటే ఆహారం కొరకు. ఎందుకు ఇంత వివరంగా ఈ మాట చెప్పానంటే వినండి అమలరా. ఇప్పుడు సంగతికి వస్తాను, వినండి. ప్రతి వాని జీవితంలో చెత్త ఉంటుంది, మేత ఉంటుంది. మన జీవితంలో విడవవలసిన పెంట ఎక్కడ విడవాలా? చెత్తలో విడవాలా. తినవలసిన మేత మనం ఏం చేయాలా? ఒంటికి వంట పట్టేలాగా తినాలా. కాబట్టి మన జీవితంలో మనం పాటించవలసిన 2 క్రమాలు ఏమనగా, ఒకటి విసర్జన క్రమము, రెండవది స్వీకరణ క్రమము. వధువు కూడా విసర్జించవలసినవి విసర్జించాలి, ఆస్వాదించవలసినవి, ఆరగించవలసినవి చెప్పండి, ఆరగించాలి. మనందరి జీవితంలో ఆరగింపు అవసరము, విసర్జన అవసరం. నా పొట్టలో ఉన్నదంతా వంట పెట్టుకుంటా, నేను ఏది బయటికి పోగొట్టుకోను అంటే నీ పొట్టే పెంట అయిపోద్ది. ఎందుకు ఇంత వివరంగా చెప్పాల్సి వచ్చిందంటే, అమల నా మాట అర్థమైందా? అయిలారా నా మాట అర్థమైందా? వధువు విసర్జించవలసినవి ఏం చేయాలా? విసర్జించాలా. అలాగే స్వీకరింపవలసినవి ఏం చేయాలా? స్వీకరించాలి. సరే, ఒక్క అడుగు ముందుకు వెళ్దాం. నీ ఒంటెలకు గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నవి. రాత్రి అనగా శ్రమ. మన శ్రమ తీరిపోవాలంటే, మన బాధ పరిహారము కావాలంటే, మన చీకటి అంధకార సమయములో మనం ఎవరికి ఆశ్రయము కల్పించాలి అనగా పరిశుద్ధాత్మ తండ్రికి.
మన బాధలో, మన వేదనలో పరిశుద్ధాత్మ తండ్రికి మనం వసతి కల్పించినప్పుడు, మనం బస కల్పించినప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని ఏం చేస్తారు చెప్పండి అందరూ ఒకసారి. అందరూ చెప్పండి ఒకసారి. ఏం చేస్తారు? ఆదరిస్తారు, ధైర్యపరుస్తారు, బలపరుస్తారు, దృఢపరుస్తారు. అందుచేత పరిశుద్ధాత్మ తండ్రి యొక్క పని ఆదరణకర్త. అందరూ చెప్పండి. ఎవరు చెప్పండి? ఆదరణకర్త. ఈ ఆదరణకర్తకు మనం మన హృదయములో ఏం కల్పించాలా? స్థలము కల్పించాలా. తరువాత మనం పాఠంలోనికి వెళ్తే, లాబాను లౌకీకుడు. చెప్పండి, లాబాను ఎవరంటే చెప్పండి? లౌకీకుడు. ఈ లౌకీకుడైన లాబాను ఎలియాజరును గుమ్మం దగ్గరే ఉంచాడు. పిల్లరా, రెబకా ఏమంటుంది? ముందే రండి అంటుంది, కానీ లాబాన్ ఎక్కడుంచాడు? గుమ్మం దగ్గరే ఉంచాడు. వినండి వినండి వినండి. లోకస్తులు పరిశుద్ధాత్మ తండ్రిని బయట ఉంచుతారు, వధువు పరిశుద్ధాత్మ తండ్రిని ఎక్కడ ఉంచుతారు? లోపల. అందుకే దైవజనుడు దేవదాసయ్య గారు అసలు నా హృదయమంతటి యందు వసించుమో. ఎలియాజరు అంటున్నాడు, నా ఒంటెలకు స్థలం ఉందా? ఉంది. నా బలగానికి, నా జట్టుకు స్థలం ఉందా? ఉంది. అందరికీ స్థలం ఉంది. వినండి, ఎలియాజరుతో పాటు రెబకాతో ఎవరు బస చేస్తున్నారు? దాసులు, ఒంటెలు. పరిశుద్ధాత్మ తండ్రి మనతో వాసము చేస్తే, మనతో సహవాసము చేయువారు పరలోక పరిశుద్ధులు. ఎవరు చెప్పండి? పరలోక పరిశుద్ధులు. రెండవది ఒంటెలు అనగా ఇప్పుడు అనుకుందాం దూతలు. పిల్లరా, పరిశుద్ధాత్మ తండ్రితో పాటు మనతో ఎవరు వసిస్తారు? భూలోక భక్తులు, పరలోక భక్తులు. ఇంకా ఎవరు చెప్పండి? దూతలు. దూతలు దూతలు పరలోక దూతలు నా ప్రక్కనే యుందురు. సరిగా నాకెప్పుడు వెరీ గుడ్ పరిచర్య చేయుచుందురు. ఇంకోసారి క్రిస్మస్ అప్పుడు చెప్పుకుందాం, నాకు గుర్తు చేయండి. దూతల పరిచర్య గురించి మీకు చెప్తాను. సరిగా నాకెప్పుడు పరిచర్య చేయుదురు. వాన వస్తుంది, పనమ్మాయి ఒక అరకిలో చికెన్ తీసురా అంటే అమ్మాయి కుళ్ళిపోయిన చికెన్ తేవచ్చు, కంపు కొట్టే చికెన్ తేవచ్చు. పిల్లరా, సరిగా మనకి పని చేయకపోవచ్చు, కానీ దూతలు మనకి ఎట్లా పని చేస్తారంట? సరిగ్గా పని చేస్తారంట. సరిగా నాకెప్పుడు పరిచర్య చేయుదురు. పిల్లర, పరిశుద్ధాత్మ తండ్రిని కలిగిన వారికి పరిశుద్ధుల సహవాసం ఉంటుంది, దూతల పరిచర్య ఉంటుంది. దేవుని నామమున మహిమ కలుగును కాక. ఎంత గొప్ప సంగతి. కాబట్టి లాబాను లౌకీకుడు. అందుకే పోయిన వారం మీకు చెప్పాను, నేను క్లుప్తంగా ముగిస్తాను, వచ్చే వారం ఎక్కువ సమయం తీసుకుంటాను. పిల్లరా, లౌకీకులు పరిశుద్ధాత్మను గ్రహించరు, గుర్తెరుగరు. అందుచేత పరిశుద్ధాత్మ తండ్రి వారిలోనికి ప్రవేశింపలేరు. కానీ దేవుని ఎడల భయభక్తులు గలవారు, ఒకసారి వాక్యం చూసి ముందుకెళ్దాం. యోహాన్ 14:17 చూడండి, ముందుకెళ్ళిపోదాం. లోకము ఆయనను చూడదు, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును.
చూసారా, మీరు ఆయనను ఎరుగుదురు. చదువు పాప. లోకము ఆయనను చూడదు. చివరి భాగం చూడండి ఒకసారి. ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. మీరు అనగా వధువు సంఘము. ఆయనను ఎరుగుదురు. ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును. మీలో ఉండును. అద్దుగో మీలో ఉండును. పరిశుద్ధాత్మ తండ్రి మనతో నివసిస్తారంట, మనల్లో ఉంటారంట. కాబట్టి ఈ ఆదరణ లేని దినాలలో మనకి ఆదరణ కావాలంటే, నెమ్మది కావాలంటే, ధైర్యము కావాలంటే మనకి ఎవరు అవసరం? పరిశుద్ధాత్మ తండ్రి అవసరం. దేవుడు అంటూ ఉన్నారు, మత్తయి సువార్త 28:20 మీ అందరూ కూడా తెలుసు. యుగ సమాప్తి పర్యంతం సదాకాలము నేను మీతో కూడా నివసిస్తాను, మీతో కూడా ఉంటాను. అప్పుడు ఈ సంగతి అంతా కూడా రెబకా ద్వారా లాబాను తెలుసుకుంటాడు. 29వ చదివి ముందుకు వెళ్ళిపోదాం. రిబ్కాకు లాబానను ఒక సహోదరుడు ఉండెను. కాబట్టి వధువు సంఘానికి ఒక అన్న కలడు, ఆ అన్నే లోకము. అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపటనున్న ఆ మనుష్యుని యొద్దకు పరుగెత్తుకొని పోయెను. అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతులనున్న ఆ కడియములను చూచి, ఆ మనుష్యుడు ఈలాగు నాతో మాటలాడనని తన సహోదరి అయిన రిబ్కా చెప్పిన మాటలు విని ఆ మనుష్యుని యొద్దకు వచ్చెను. అతడు ఆ బావి యొద్ద ఒంటెల దగ్గర నిలిచియుండగా, చూసారా, అక్కడ నిల్చున్నాడు. రెబెకాకు ఏలియాజరు చెప్పండి ఏం తొడిగించారు? ముక్కు కమ్మి చేతులకు కడియములు. ముక్కుకు కమ్మి చేతులకు కడియములు. కాబట్టి రెబెకా వాక్యపు వెలుగులో నడుచు వధువు. ముక్కు కమ్మి చేతి కడియాలు ఏంటని చెప్పాను మీకు గట్టిగా. వెరీ గుడ్. ఆజ్ఞలు. పిల్లరా, ఒక చరణం పాడుకుందాం. మరియు దైవాజ్ఞలున్నా పరిశుద్ధ శాస్త్రము చూచి మొరియుచు రేబాగల్లు స్మరించుచుండు నతడు. చూసారా, వాక్యమును ధన్యుడు చూస్తాడు, స్మరిస్తాడు, ధ్యానిస్తాడు, వాక్యపు మార్గములో నడుస్తాడు. పిల్లరా, వాక్యపు వెలుగులో నడిచిన రెబెకాను ఎవరు చూశారు? లాబాను చూశాడు, ఆశ్చర్యపోయాడు. నీకెవరు తొడిగారు? ఏమే నా చెల్లి, ఎవరి పడితే వాళ్ళ దగ్గర తొడిగించుకోవటమేనా? అడిగే పని లేదా, పెట్టే పని లేదా అంటున్నాడు. ఎవరు చెప్పండి? లాబాను. రెబెకా ఇంటి వారి సమ్మతి లేకుండా, తండ్రి సమ్మతి లేకుండా, అన్న సమ్మతి లేకుండా ఆభరణాలు ధరింప చేసుకున్నది. అలాగే మనమును కూడా పరిశుద్ధాత్మ తండ్రి ఇచ్చు ఆభరణాలు ధరింప చేసుకోవలసిన వారమై ఉన్నాం. పరిశుద్ధాత్మ తండ్రిని మనము కలిగిన నాడు వాక్యమునకు విధేయులమై ఉండి జీవించే శక్తి ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ తండ్రియే మనకు దయచేస్తారు. అందుకే యోహాన్ పత్రికలో మనం చూస్తాం, పరిశుద్ధాత్మను పొందినవాడు పాపము
చెయ్యడు, పాపము చేయ జాలడు. చదువుతారా పాప ఎవరైనా? పరిశుద్ధాత్మ తండ్రి కలిగిన వారు పాపము చెయ్యరు, పాపము చేయజాలరు. రోమా 8:10. క్రీస్తు మీలోనున్న యెడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. చూసారా? మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. పాప చదువమ్మా. వెరీ గుడ్, చదువు తల్లి. దేవుని కుమారునిగా పుట్టిన వాడు ఎవడునో పాపము చెయ్యడు, చెయ్యా జాలడు. కాబట్టి పరిశుద్ధాత్మ తండ్రిని కలిగిన వారు పాపములో నడవరు, పాపము చెయ్యరు, పాపము చేయజాలరు. వాక్య వెలుగులో సదా నడుచు వారై ఉన్నారని మనము చూస్తూ ఉన్న వారమై ఉన్నాం. తరువాత పిల్లరా, ఈ యొక్క ఆభరణాలు ఎవరివి అంటే ఏలియాజరువి కావు. చెప్పండి, ఎవరివి? అబ్రహామువి. అలాగే ఈ వరములు ఎవరివి అనగా తండ్రి అయిన దేవునివి. యోహాను సువార్త 15:14. మన్నించండి, 16:14. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయును గనుక నన్ను మహిమపరచును. నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయును గనుక నన్ను మహిమపరచును. అలాగే పరిశుద్ధాత్మ తండ్రి ఇచ్చు ఆభరణాలు నేను చెప్పి ఈవేళ పాఠం ముగిస్తాను. మరి సమయం బట్టి 11 గంటలకే మనం ముగించుకుందాం. 1 కొరింథీ పత్రిక 2:9, 10, 12. ఇందును గూర్చి 1 కొరింథీ 2:9, 10, 12. చదువు పాప. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని, చూసారా, మనకైతే దేవుడు ఆ వరములను తన ఆత్మ వలన కన్ను చూడని, చెయ్యి తాకని, మనస్సుకు అర్థము కాని ఆభరణములను, వరములను తన ఆత్మ ద్వారా బయలుపరచి ఉన్నారు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలిసి కొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని వద్ద నుండి వచ్చిన ఆత్మను పొంది ఉన్నాము. పిల్లరా, కొన్నిసార్లు మన హృదయం భారముతో, వేదనతో నిండిన సమయములో దేవుడు మంచి వచనాలు, చరణాలు మనకు వినిపిస్తారు, వాక్యం వినిపిస్తారు, వాక్యంలో రిఫరెన్సులు చూపిస్తారు, మా వంటి బోధకుల చేత బోధ వినిపిస్తారు. కొంతమంది అంటారంట, ఈవేళ అయ్యగారు నా కోసమే చెప్పినట్టుంది, ఎట్టా తెలుసు అంటారంట. నాకు తెలియదు కదా అనుకుంటా ఉంటే నేను వింటా. కాబట్టి దేవుడు తన ఆత్మ ద్వారా మన ఆత్మను ఎలాగూ ఆదరించాలో అలాగ ఆదరిస్తారు. అది ఆయన పని. దేవుని రహస్యములు పరిశుద్ధాత్మ తండ్రి వారికి తెలుసు కాబట్టి దేవుని
రహస్యములు దేవుని యొద్ద నుండి తీసుకొని మనకి ఎప్పుడు ఏవి కావాలో అవి మనకు అనుగ్రహించు వారై ఉన్నారు. వినండి. కాబట్టి దేవుని వస్తువులలో ఆ సమయానికి ఏ వస్తువు మనకి అవసరమో, ఏ ఆదరణ అవసరమో, ఏ పాట అవసరమో, ఏ మాట అవసరమో, ఏ వాక్యం అవసరమో, ఏ ధ్యానం అవసరమో, మనకు అవసరమైనది దేవుని ఐశ్వర్యములో ఏమి ఉందో ఎవరికి తెలుసు? పరిశుద్ధాత్మ తండ్రికి తెలుసు. ఎందుకు అంటే మన ఆత్మను స్కాన్ చేసే శక్తి పరిశుద్ధాత్మ తండ్రి కలిగిన వారై ఉన్నారు. దేవుని మర్మములను కూడా స్కాన్ చేసే శక్తి ఎవరు కలిగినారు? పరిశుద్ధాత్మ తండ్రి. అందుచేత పరిశుద్ధాత్మ తండ్రి ద్వారా దేవుని ఈవులు, దేవుని ఆదరణ, దేవుని వాక్కులు, దేవుని యొక్క ప్రశస్తమైన సంపదలు మనకు దొరుకుతాయి. అందుకే అయ్యగారు రాస్తారు పాఠం టైంలో, తెలివిని కలిగించు, నన్ను దివ్యగా వెలిగించు, నీకు కలిగిన భాగ్యములన్నీ నాకు చూపించు అని ఎవరిని అడుగుతున్నాం? పరిశుద్ధ ఆత్మ తండ్రి, దైవాత్మ రమ్ము, నా తనువున వ్రాలుము, నా జీవమంతటిని నీతో వసింపచేసి నన్ను దివ్యగా వెలిగించి నీకు కలిగిన భాగ్యములు చూపించి, దివ్యగా వెలిగించు, నీ కలిగిన భాగ్యములన్నీ నాకు చూపించు అని మనం పాడుకుంటున్నాం. ముగించుకుందాం. ఈ ప్రశస్తమైన ఈవులు మీకు రెఫరెన్స్ చెప్పిన ముగిస్తాను. ఒకటి, పరిశుద్ధాత్మ తండ్రి మనకిచ్చు ప్రశస్తమైన ఈవులు పేతురు పత్రిక ఆధారముగా మనం రెఫరెన్స్ రాసుకోండి. మనకు అనుగ్రహింపబడిన ప్రశస్తమైన మొదటి వరం ప్రశస్తమైన విశ్వాసము. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము. చాలు, అమూల్యమైన మీ విశ్వాసము. మన విశ్వాసము ఎటువంటిదంటండి? అమూల్యమైనది. అంటే మూల్యము కట్టలేనిది. చెప్పండి అందరూ ఒకసారి, అమూల్యమైనది అంటే ఏంటి చెప్పండి? మూల్యము చెల్లింపలేనిది. అమ్మా ఒకసారి నించో తల్లి, ఏమనుకో బాక. ఒకసారి అడు తిరుగు తల్లి. ఈ అమ్మ మెడలో మంగళసూత్రం ఉంది. మంగళసూత్రమే కదా తల్లి? ఎంత చెప్పమ్మా రేట్ ఒకసారి అందరికీ? మంగళసూత్రం రేట్ ఉంటుందా? చూపించదు ఒకసారి. మంగళసూత్రం మీకు తెలియంది ఏమని చెప్పండి, ఉంటుందా రేటు? కూర్చోండి. అంటే మంగళసూత్రం మనకి ఎటువంటిది? అమూల్యమైనది. అంటే మూల్యముతో లెక్క కట్టేది కాదు, అది మూల్యము లేనిది అనకూడదు. ఏమనాలా? అది అమూల్యమైనది అంతే. మూల్యం లేనిదంటే తక్కువ విలువ. అది అమూల్యం అంటే ఎక్కువ ప్రశస్తమైన మూల్యం గలది. ఎందుకు చెప్పానంటే మర్చిపోకూడదు మీరు. మన విశ్వాసము ఎటువంటిదంట? అమూల్యమైనది, మూల్యము చెల్లింపలేనంత విలువైనది. ఈవేళ మీరు వర్షమున్నా ఇంట్లో ఉందాములే అని అనుకోకుండా దేవుని సన్నిధికి తరలి వచ్చాడంటే దానికి మూలము అమూల్యమైన విశ్వాసము. 1 పేతురు 1:19. ప్రశస్తమైన రక్తము, ప్రశస్తమైన ఈవులు ఏలియాజరు రెబెక్కకు అనుగ్రహించారు. అలాగే పరిశుద్ధాత్మ తండ్రి మనకిచ్చే మొదటి వరం
అమూల్యమైన విశ్వాసం. రెండవది అమూల్యమైన రక్తము. 1 పేతురు 1:19. అమూల్యమైన రక్తము చేత. అది చాలు. అమూల్యమైన రక్తము. ఇందాక మీకు చెప్పాను, అదే మీరు మరలా గుర్తుపెట్టుకోండి. మూల్యము చెల్లింపలేనంత విలువైన రక్తము, వెల కట్టలేనంత ప్రశస్తమైన రక్తము, అమూల్యమైన రక్తము. మూడవది అమూల్యమైన రాయి, యేసు ప్రభువు. 1 పేతురు 2:4. మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు. చూసారా, మళ్ళా మనకి వెలువడింది అమూల్యము. అందుకే ఇందాక మీకు చూపించా, అమూల్యం అంటే విలువ ఏంటో మీకు చెప్పడానికే చూపించా, వేరే ఉద్దేశం కాదు సుమా. అమూల్యము, అమూల్యమైన విశ్వాసము. రెండవది అమూల్యమైన రక్తము, అమూల్యమైన రాయి. నాలుగవది అమూల్యమైన వాగ్దానములు. కొన్ని అమూల్యమైనవి మీకు చూపిస్తున్నా, ఇంకెన్నో ఉంటాయి అమూల్యమైనవి. వాటిలో కొన్నింటినీ మీకు చూపించి ముగిస్తాను. 2 పేతురు పత్రిక 1:4. అమూల్యమైన వాగ్దానములు. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను. చూసారా, అమూల్యములను అత్యధికములను అయినా వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. మనం దేవుని విశ్వాసంగా మనం గ్రహించవలసింది, ఆయన వాక్యములో, ఆయన గ్రంథములో మనకు అనుగ్రహించినవి అమూల్యములను. చదువు పాప, ముగించేసుకుందాం త్వరగా. అమూల్యములను అత్యధికములు అయిన వాగ్దానములు చాలు. కాబట్టి పరిశుద్ధాత్మ తండ్రిని మనము కలిగిన వారమైతే ఈ భాగ్యములు మనం సంపాదించుకున్న వారమై ఉంటాం. కాబట్టి సహవాసము, అమూల్యమైన సహవాసం పరిశుద్ధులతో, దూతలతో, అమూల్యమైన విశ్వాసము, అమూల్యమైన రక్తము ద్వారా మనం కడుగబడు వారమై ఉన్నాం. అమూల్యమైన వాగ్దానములు కలిగి ఉండు వారమై ఉన్నాం. ఇంకా అమూల్యమైన రాయి యేసయ్య యొద్దకు మనం వచ్చిన వారమై ఉన్నాం. కాబట్టి మనము అమూల్యులము. అందరూ చెప్పాలి ఒకసారి, మనం ఎవరని చెప్పండి? అమూల్యమైన వారము. ఎప్పుడు? పరిశుద్ధాత్మను మనము కలిగినప్పుడు. ఏలియాజరుకు పరిచర్య చేసిన రెబకా అమాంతంగా ఏమైపోయింది చెప్పండి? అమూల్యమైనదైపోయింది, అమూల్యమైన వధువైపోయింది. అలాగున దేవుడు మంటివారమైన మనలను తన మహిమ స్వరూపదారులుగా మార్చు నిమిత్తం మనకు అమూల్యమైన ఆత్మను, అమూల్యమైన సహవాసములో పరిశుద్ధుల సహవాసం, దూతల సహవాసం, దేవుని సన్నిధి, దేవుని సహవాసం, అమూల్యమైన విశ్వాసం, అమూల్యమైన రక్తం, అమూల్యమైన రాయి, అమూల్యమైన వాగ్దానములు, ఇన్నింటినీ మనకు అనుగ్రహించారంటే మనము దేవుని దృష్టిలో ఎవరమైపోయామో అందరూ చెప్పేసి ముగించుకుందాం. అమూల్యమైన వారము. అందరూ చెప్పండి, అందరూ ఒకసారి, మనం ఎవరమై ఉన్నాం చెప్పండి? అమూల్యమైన వారము. నాకు అమూల్య వాగ్దానాలు ఉన్నాయి, ప్రభు ఉన్నారు, విశ్వాసం ఉంది, రక్తం ఉంది, ఇన్నున్నాయి. దేవుని బిడ్డలారా, ఏలియాజరు వలె మనమును ఈ రాక సామీప్య కాలంలో, ఈ అంధకార లోకములో పరిశుద్ధాత్మ వెలుగులో నడిచి ఆయన కుమ్మరింపు, ఆయన నడిపింపు గల వారమై ఉండి
ఆయన అమూల్యమైన ఐశ్వర్యములో పాలు పొందగల ధన్యత ఇస్సాకు అను వరుడు ఈ దినాన మనందరికీ తన ఆత్మ ద్వారా ప్రసాదించును గాక.